నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మ్యారేజ్ అయ్యి 13 years అయిందండి. మేనమామ అండి, మా మమ్మీ వాళ్ళ తమ్ముడే. మా హస్బెండ్కి ఇప్పుడు 45 అండి. 45 నీకంటే 15 years పెద్దండి. మేము బండి మీద వెళ్తున్నాము, సిగ్నల్ దగ్గర ఆగాము, ఆటో వచ్చి అవును మేడం, ప్రెజర్ లోని ఇంకా అది తలకి తగిలింది మేడం. నీకు తలకి తగిలింది. ఆ ట్రీట్మెంట్ లో నువ్వు 3000 మెంబర్స్ ని మేనేజ్ చేసుకునే జాబ్ చేసావు. ఫ్రెష్ క్యాండిడేట్ కి అంత హెచ్ఆర్ పోస్ట్ ఇచ్చారా? పెళ్ళయిన వెంటనే నేను జాబ్ జాయిన్ అయ్యానండి, ఈ పరిస్థితుల వల్ల కాపురానికి వెళ్ళలేదు అన్నావు. మళ్ళీ వెంటనే 1 week లో మేము కాపురానికి వెళ్ళామండి బెంగళూరు అంట. మీరు జాబ్ చేసింది ఎక్కడ? పెళ్ళైన తర్వాత ఇంకా నాకు హస్బెండ్ తీసుకెళ్ళను, నీది బాగా అంటే మైండ్ బాగా ఉండిన తర్వాత తీసుకెళ్తాను అనేసి అంటే. క్వశ్చన్ ఎందుకు వచ్చింది మైండ్ బాగా ఉండినాక అని? మైండ్ బాగాలేదని ఎవరన్నా అన్నారా? తలకి దెబ్బ తగిలిన తర్వాత కాన్షియస్ లో ఉన్నావా, స్పృహలోనే ఉన్నావా? స్పృహలోనే ఉన్నాను సార్. అది 1 day మాత్రం స్పృహలో లేను సార్, 1 day లేను. తర్వాత నా మక్కువ అంతా ఇదంతా కూడా మొత్తం తర్వాత మెమరీ అంతా రీగైన్ అయిందమ్మా. తర్వాత నా మ్యారేజ్ అవ్వడం కూడా నేను మర్చిపోయాను అనమాట. నీ భర్త గుర్తున్నాడా? భర్త పేరు అవన్నీ గుర్తున్నాయి, అతను ఎక్కడ పని చేస్తున్నాడు అంతా గుర్తుంది. ఒక రోజు అయితే కనుక స్పృహలో లేను సార్. నాకు 4 years తర్వాత ఇలానే నన్నేమని ఇంటి దగ్గర వదిలేస్తాను, ఇంక నువ్వు పనికిరావు అనేసి ఇలా అనేవాళ్ళు మేడం. మా మమ్మీ మా హస్బెండ్ కలిపి నిద్ర మాత్రలు ఏమని టీలో కలిపేసి నాకు ఇచ్చి నేను పడుకున్న తర్వాత మా హస్బెండ్ వెళ్ళిపోయేవాళ్ళు మేడం. అసలు ఆల్రెడీ మెంటల్గా అప్సెట్ ఉన్నది అని చెప్పేసి ఇంక మా ఆయన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండడం. ఇప్పుడు నువ్వు మీ ఆయన మీద ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ జాబ్కి వెళ్తూను నాకేమోని ఒకటి చెప్పారు, నేనేమోని ప్రైవేట్గా ఇంకొక జాబ్ చేయాలి అనుకుంటున్నాను. ఏ జాబ్ అట? అడల్టరీ సెక్స్ జాబ్ కింద ఏమోని జాయిన్ అయ్యారు మేడం. ఏంటమ్మా? అడల్టరీ సెక్స్ జాబ్ అని. అడల్ట్ సెక్స్ జాబ్ కింద? మేల్ సెక్స్ జాబ్ కింద, మేల్ ప్రాస్టిట్యూట్ కింద? అవును, నేను ఇదే చేస్తున్నాను, నాకు డబ్బులు కావాలి, నువ్వు 2 కోట్లు తెచ్చి నీ దగ్గరే ఉంటాను అనేసి అంటున్నారు సార్. మీ ఆయనకి శాలరీ ఎంత వస్తుందో తెలుసా? వస్తుంది కదా. అన్ని లక్షలు వచ్చేవాడు మేల్ ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేయాల్సిన అవసరం ఏముందమ్మా? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.